మూసి ప్రక్షాళన చేయడానికి మేము వ్యతిరేకం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూసి ప్రక్షాళన చేయడానికి అంటే ముందు ఒక ముఖ్యమంత్రి తాను ఏం చేయబోతున్నాడు, మూసీ నదిని ఏం చేయబోతున్నాడు, బ్యూటిఫికేషన్ అనే ఒక పేరు తీసుకొచ్చి సుందరీకరణ చేస్తా అంటున్నాడు. అలాంటి విషయంలో అఖిలపక్ష సమావేశాన్ని పిలుచుకోవాలి. ఫస్ట్ ప్రతిపక్షాల పార్టీలతో పాటు అందరినీ పిలుచుకొని ఏం చేయబోతున్నాడో డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ వాళ్ళ ముందర ఉంచాలి. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ చేయకుండా 1,50,000 కోట్లతో నేను చేస్తా అంటున్నాడు. కానీ అది చాలా తప్పు. మూసి దానికి ప్రక్షాళన చేయడానికి మేము వ్యతిరేకం కాదు. అక్కడ ఉన్న ప్రజలను ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలను ఏర్పరచాలి. అక్కడ ఉన్న చిన్నపిల్లలు వాళ్ళ విద్యా సంవత్సరం పాడవుతుంది. వాళ్ళ విద్యా సంవత్సరాలు పాడు కాకుండా వాళ్ళని ఎక్కడికైతే షిఫ్ట్ చేయాలనుకున్నారో ఆ ప్రాంతంలో పాఠశాలలు ఉన్నాయా, ఆ ప్రాంతంలో ఆసుపత్రులు ఉన్నాయా, వారి ఆరోగ్య సంరక్షణ కోసం ఏం చేస్తున్నారు, ఇవన్నీ చెప్పాలన్నట్టు. నేను ముఖ్యమంత్రిని కాదా, నా చేతిలో సర్వాధికారాలు ఉన్నాయి, నేనేమనుకుంటే అది జరుగుతుంది, ఇమ్మీడియట్లీ ఎంబడెంబడి కూల్ చేస్తా అంటే కుదరదు కదా. ఇది ప్రజాస్వామ్యం. ప్రజలకు కోట్లకు పోయే సౌకర్యం కూడా ఉంది. మొన్న ఈ హైదరాబాద్ కమిషనర్ ఉన్నాడు కదా, మన ఏది హైదరాబాద్ కమిషనర్కు హైకోర్టులో ఎలాంటి రంగనాథ్ గారికి హైకోర్టులో ఎలాంటి చివాట్లు పడ్డాయో ఈ మూసి ప్రాజెక్టు విషయంలో కూడా రేవంత్ రెడ్డి గారికి అలానే చివాట్లు పడతాయి. ఆ మూసిని సుందరీకరణ చేయడం అనేది ఎట్లుందంటే, భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు నుండి ఇప్పటి వరకు ఎక్కువ సంవత్సరాలు పరిపాలించి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో రాష్ట్రంలో. ఆ రోజే కదా కాంగ్రెస్ వాళ్ళు అవకాశాలు ఓట్ల కోసము దీనికోసం ప్రజలకు సౌకర్యాలు కల్పించి ఆ ఏరియాలో ఇండ్లు కట్టుకోవడానికి అనుమతులు ఇచ్చి ఆ ఏరియాలో ఉండే ఎంఐఎం పార్టీ వాళ్ళతోన ములాఖాత్ అయ్యి వాళ్ళు ఉండడానికి వీళ్ళే చేసింది తప్పు. వేరే వాళ్ళు ఎవరు చేసింది లేదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఈ స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాల కాలంలో హైదరాబాద్ కానీ దేశాన్ని కానీ పరిపాలించింది వీళ్ళే. ఏనాడు మరి వీళ్ళకి మూసి కనిపించలేదు ఆ రోజు. ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఎందుకు మూసి కనబడ్డది అంటే, రాబర్ట్ వాద్రా గారికి నీ ప్రాజెక్ట్ని అప్పచెప్పి 1,00,000 కోట్లు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు అందరు దోచుకొని తినడానికి కోసమా? లేదు, దామగుండం ఉంది, మూసి పుట్టిన ప్రాంతంలోనే నేవీ రాడార్ని తీసుకొచ్చి అక్కడ కాలుష్యం చేసి ఆడికెళ్ళి మూసిలోకి వదులుతారు. మరి అది మూసి కలుషితమైనట్టు కాదా? ఆ ప్రాజెక్టు చేపట్టేటటువంటి మన అదాని వాళ్ళ కంపెనీ మూసి ప్రాజెక్టు వెంబడి పెద్ద పెద్ద రోడ్లు నిర్మించి, ఆకాశ విమానాలు నిర్మించి, మాల్స్ నిర్మించి వాళ్ళ యొక్క బిజినెస్ నడవడానికి కోసమే మూసి ప్రక్షాళన చేస్తున్నాడు. మూసి కింద ఎలాంటి ఏమన్నా ఇబ్బందులు ఉంటే మా పార్టీ తరఫున మేము కాదు, వ్యతిరేకం ఏం చేస్తలేం. చెయ్యండి. అక్కడ ఉన్న వారికి ఒక్కొక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇస్తారా, వాళ్ళకి ఇచ్చి ఖర్చులకి ఇస్తారా, హాస్పిటల్స్ ఇస్తారా, ఏమి ఇస్తారా, అన్ని సౌకర్యాలు కల్పించి ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం. మాకు వద్దయ్యా, మాకొద్దు, డబుల్ బెడ్రూమ్లు వద్దు, మాకు ఏ వద్దు. మా ఇల్లు మాకు 60 గజాలు 70 గజాలలో ఉంది. మేము 15 ఏళ్ళు 20 ఏళ్ళు అవుతుంది దగ్గర దగ్గర. మాకు ఏది మంచిగానే ఉంది. మా ఏరియాకు నీళ్లు రావు, ఏమి రావు. మాకు చాలా మూసికి మాకు చాలా దూరం. ఏమో మరి చెప్పలేము. మరి అంతటా అంటారు కదా వస్తారేమో అని మా భయం మాకు సర్వైకి. మేము పోము. అయ్యో, మాకు ఇండ్లు ఉండగా మేము ఎందుకు పోతాం? లేని వాళ్ళకి మన ఇండ్లు, రోడ్డు మీద ఎంతమంది ఉంటుర్రు వాళ్ళకి మన ఇండ్లు. మాకు ఉండగా మేము కొనుక్కొని పశలు పోగు చేసుకొని కొనుక్కున్న వాళ్ళం. మేము ఆడికెళ్ళి ఎందుకు పోతాము? డబల్ బెడ్రూమ్లలో ఎందుకు? అవి ఆయన కేసీఆర్ కట్టించిన ఇండ్లకి ఈయన పోమ్మంటాడు. ఈయనది ఏంది అంటే నాకు అర్థం కాదు. మరి ఎట్లా పోతారు? ఎవరు పోరు కూడా. ఆయన ఎవరికైతే కట్టించిండో వాళ్ళే పోతారు. వాళ్ళు వీళ్ళు అనుకోనికి ఆయన మంచిగా ఫిట్టింగ్ పెడుతుండు. ఖచ్చితంగా కూడా మేము కాల్ చెయ్యం. ప్రభుత్వం ఇట్నే వస్తాం. మేము గిట్నే మీటింగ్లు అయితే తిరుగుతూనే ఉంటాం. మరి ఏం చేస్తాడో మరి లాస్ట్కు. ఈ 10 నెలల పాలన బాగానే ఉంది. ఇదేంది మేము తిరుగుతున్నాంగా, ఈ తిరిగినట్టే